వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా హాస్టల్ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డు పైన ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఉండగా 10 సబ్జెక్టులకు లెక్చరర్స్ 7 మాత్రమే ఉన్నారని, మిగతా 3 తక్షణమే నియమించాలని, తమకు కావాల్సిన సబ్జెక్ట్ మెటీరియల్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో బాత్రూంలు, టాయిలెట్లకు సరైన తలుపులు లేకుండా ఉన్నాయని, వాటిని తక్షణమే మరమ్మతు చేయాలని, రాత్రి వేళ వాచ్మెన్ అందుబాటులో లేడని ఆరోపించారు. బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రాస్తారోకోతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రిన్సిపల్ శ్రీలత విద్యార్థుల సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమింపజేశారు. ప్రధానమైన సమస్య తెలుపు. మాకు ఫ్యాకల్టీ లేదు. ఇంకోటి ఫ్యాకల్టీ అడిగితే ఏమంటున్నారంటే, మీకు ఫ్యాకల్టీ ఎందుకమ్మా అని అంటున్నారు. ఎవరు సెక్రటరీ అంటున్నారు, ఫ్యాకల్టీ ఎందుకమ్మా, మాకు 3 ఫ్యాకల్టీ కావాలి అని. మా పేరెంట్స్ అందరూ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మీకు ఫ్యాకల్టీ ఎందుకమ్మా అని అన్నారు. మాకు అసలు రికార్డ్స్ రాలేదు. లాస్ట్ ఇయర్ పేపర్స్ అంటే లాస్ట్ సెమ్ పేపర్స్ ఎట్లా వచ్చినాయి అంటే వీళ్ళే క్రియేట్ చేసారు. యూనివర్సిటీ నుంచి అసలు పేపర్లు రాలేదు. ఇంకొకటి మాకు అసలు ల్యాబ్స్ లేవు. అసలు నిన్న 5 మందికి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఏది యూనివర్సిటీస్ కి ఎపికల్చర్ అని వచ్చింది. వాళ్ళు కరీంనగర్ దాకా పోయిరు. ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి ఏమన్నారు, అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు అసలు పోతున్నారు అమ్మా అన్నారు. ఇంకా 10 రోజులు 5 రోజులు ప్రిన్సిపల్ మేడం కి మెయిల్ చూసి కూడా అసలు రిప్లై లేదు. అసలు మేడం ఎక్కడ ఉంటది? మేడం జగిత్యాలలో కాలేజ్ కి ఏదో ఒక నెల రోజు వస్తారు, 2 నిమిషాలు మాట్లాడతారు, ఫోటోలు తీసుకుంటారు, పోతారు. మొన్న జోనల్ ఆఫీసర్ మేడం వచ్చింది, 40,000 మేడం వచ్చింది. మేడం మాకు ల్యాబ్ కావాలి అడిగాలంటే, అవునా అమ్మ వాష్రూమ్స్ అంటే టెండర్ అని అంటే, మేము 3-4 రోజులకి 3-4 టిఫిన్ తిన్న రోజులు కూడా ఉన్నాయి. అన్ని లీకేజ్ అయినాయి అనుకుని వచ్చి చూసుకోండి, అన్ని లీకేజ్ అయినాయి. ఒక 2 బాత్రూమ్స్ మాత్రమే మంచిగా ఉన్నాయి. మాకు నెలకోసారి అడుగుతారు, అంటే నెలకు 2 సార్లు అడుగుతారు బాత్రూమ్స్. దగ్గరికి పోయినాం, ఎవరు రెస్పాన్స్ అయితే లేదు. మాకు అసలు ఎవరు రెస్పాన్స్ అయితే లేదు. మాకు ఇంత ముందు ఎవరు లేరు. ఫుడ్ గురించి ఇంతకు ముందుకు ఫుడ్ అసలు మేము టిఫిన్ 3 o'clock చేసింది. మీరెంత మంది ఉన్నారు? మేము 50 మంది ఉన్నాం. సెకండ్ బ్యాచ్ మాది. మా జూనియర్స్ రాలేవు. ఇంకా నోటిఫికేషన్ వేసినాం అంటున్నారు. అసలు వేసిరో లేదో కూడా మాకు తెలియదు. 50 మెంబర్స్ ఏది అడ్మిషన్స్ వస్తున్నాయి అని అన్నారు, వాళ్ళు కూడా రాలేదు. అసలు ఏమైందంటే సార్, మా అగ్రికల్చర్ కాలేజ్ ఫస్ట్ సిద్దిపేటకి శాంక్షన్ చేసింది సార్. సిద్దిపేట నుంచి పార్టీల ప్రకారంగా తీసుకొచ్చి జగిత్యాల డిస్ట్రిక్ట్ ఉండాలని జగిత్యాల డిస్ట్రిక్ట్ వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాతకి మాకు ఫ్యాకల్టీ లేదు. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ వరకు ఫ్యాకల్టీ లేదు. మొన్న మేమందరం కలిసి సోషల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న దగ్గరికి పోయి మేమందరం ధర్నాలు చేసి అది దాన్ని బెదిరిస్తే ఫ్యాకల్టీని పంపించారు. నెల రోజులు అయిన తర్వాత ఫ్యాకల్టీ తీసుకొని ఓకే అని సెక్రటరీ సైన్ పెట్టిన తర్వాతకి కింద ఉన్న మేడం వాళ్ళు ఎవరు సైన్ పెట్టి ఆ ఫైల్స్ చూడకుంటే నెల రోజుల వరకు మా ఫైల్స్ అట్లనే ఆగినాయి. మేము సెమిస్టర్ చదువుకోవాలంటే హార్డ్ సబ్జెక్ట్ ఉన్నాయి. అగ్రికల్చర్ అంటే ప్రతి ఒక్కటి హార్డ్ సార్. అన్నిటికీ మేము 10 సబ్జెక్ట్స్ ఒక్కొక్కరిని చదువుకుంటున్నాం.
పైసలు పంపడానికి PDF పంపండి అని మొన్న ఈ సెమ్ వరకు ఇంతవరకు అడ్జస్ట్ అయినాం. ఈ సెమ్ వరకు పంపండి అంటే యూనివర్సిటీకి లెటర్ పెడుతున్నా అంటే సార్ లెటర్ పెడుతున్నారు, ప్రిన్సిపల్ లెటర్ పెడుతున్నారు. పైన ఉన్న వాళ్ళు ఏం చూస్తలేరు. మాకు కింద వరకు బుక్స్ రావడం రేపు 15వ తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. బుక్కులు లేకుండా మేము ఎట్లా చదువుకోవాలి? సరే నేను ఒక ట్రైనింగ్ అప్లై చేసుకున్నాం సార్. ట్రైనింగ్ అప్లై చేసుకుంటే 5 సెలెక్ట్ అయ్యారు. 5 సెలెక్ట్ అయితే రాజేంద్ర నగర్ లోనో ఎక్కడో కౌన్సిలింగ్ ఉంది అని రమ్మంటే పోయినారు. కరీంనగర్ పోతే మా సార్ ఇక్కడ ఉన్న హెడ్ మేము పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి లెటర్ పెడితే ప్రిన్సిపల్ మేడం చూసుకొని రిప్లై చేయలేదు. చూసుకున్న తర్వాత 5 రోజుల నుంచి ఆమె చూడలేదంట. కరీంనగర్కి ఒక టీచర్ పిల్లల్ని తీసుకొని పోతే రిటర్న్ రమ్మనంటే లెటర్ వస్తుంది అమ్మా నేను పంపుతున్నా, అడిషనల్ సెక్రటరీకి పంపుతున్నా అన్నారు. లెటర్ పెట్టిందాక బస్ స్టాండ్ ఉండమనండి, అక్కడనే పిల్లలను పడుకోమనండి. లెటర్ వచ్చిన తర్వాతకి అట్నుంచి అంటే హైదరాబాద్ పోతారంటే 5 పిల్లలు చిన్న పిల్లలు మేము హైదరాబాద్ బస్ స్టాండ్ అక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ ఎట్లా పడుకుంటాం? జోనల్ ఆఫీసర్ మేడం మాట్లాడదు అట్లనేనా? అదే మేడం పిల్లలు అయితే మేడం అయితే బస్ స్టాండ్ లో పడుకుంటారా? మళ్ళీ నైట్ 5 పిల్లలు మళ్ళీ రిటర్న్ ఇటు దాకా వచ్చారు. ఈ రోజు అది జరుగుతుంది, రేపు జరుగుతుంది. 3 రోజులకు కంపెనీకి సోషల్ వెల్ఫేర్ లో పర్మిషన్ లేదు. పర్మిషన్ తీసుకోవాలంటే మరి సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ కాలేజ్ ఎందుకు పెట్టాలి? ఏం చేయనప్పుడు ఫీల్డ్ లేదు. ఇప్పటి వరకు మాకు ల్యాబ్ ఒక్కటి కూడా మాకు నాలెడ్జ్ లేదు. ల్యాబ్ నాలెడ్జ్ కావాలంటే వస్తున్నాయమ్మా అందరు మీ కాలేజ్ మీద ఉన్నట్టు ఇంతమంది మా కాలేజ్ మీద ఉండగా మరి మాకు ఎందుకు ఏం జరగట్లేదు? మాకు ఈ రోజు ఏదైనా ఒకటి జరగాలి. నిన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. కొన్ని రోజు జగిత్యాలు తీసుకుపోయి జగిత్యాలు ఉంచుకున్నారు. అక్కడ ప్రాబ్లం అయింది. 2 కాలేజ్కి ఒకటే ప్రిన్సిపల్ అయినప్పుడు వస్తారు, జోనల్ ఆఫీసర్ వస్తారు, ప్రిన్సిపల్ వస్తుంది. వచ్చి బాగున్నారా అమ్మ తిన్నారా అంటారు, 2 ఫోటోలు తీసుకుంటారు, మేము పోయినామని పెట్టుకుంటారు 5 నెలల రోజుల వరకు. మాకు వచ్చి మా ప్రాబ్లమ్స్ అడగరా? మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఉన్న డ్యూటీ మేడం తీసుకొని పోతుంది. మేమందరం కళ్ళు తిరిగి పడితే కూడా మేము తీసుకొని పోతున్నాం. ఇంత ముందుకు మాకు ప్రాబ్లం ఫుడ్ లేదు. 4 టిఫిన్ చేసాడు, 10 పెట్టమంటే అది కూడా మొన్నటి వచ్చింది. ఒక 2 నెలలు అయితే మేము ఫుడ్ కరెక్ట్ తినబట్టి. మీ మెయిన్ రీజన్ ఏంటి? మాకు మెయిన్ రీజన్ మాకు స్టడీ మెటీరియల్స్ కావాలి, చదువుకోనికి లేవు, మాకు ల్యాండ్ లేదు. మాకేం చేస్తారో చేయాలి. కాలేజ్ మాకు 3 మేడమ్స్ లేరు, 3 ఫ్యాకల్టీ లేరు. 3 సబ్జెక్ట్స్ కి 3 ఫ్యాకల్టీ లేదు. మా అందరు పేరెంట్స్ మా సబ్ టైం దగ్గరికి పోయి మేడం అడిగితే ఫ్యాకల్టీ లేరు మేడం అంటే మీకు ఇంకా ఇంతకు ముందు వేసినాం కదా ఇంకా ఫ్యాకల్టీ ఎందుకు, 3 టీచర్స్ ఎందుకు అని సెక్రటరీ మేడం అట్లా అన్నారు. పంపిస్తారంట అసలు యూనివర్సిటీ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు పంపడానికి? ఇంకొకటి మా వాష్రూమ్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి, బ్లాక్ అయిపోయినాయి. 2 బాత్రూమ్లు మాత్రమే మంచిగా ఉన్నాయి. 50 మందికి 2 బాత్రూమ్లు అంటే మంచిగా మేడం అంటే అసలు ఇది పర్మనెంట్ బిల్డింగ్ కాదమ్మా, టెంపరీ బిల్డింగ్. అసలు ఎందుకు మమ్మల్ని డోర్స్ ఎందుకు అవి ఎందుకు అని అంటున్నారు. బిల్డింగ్ వచ్చినప్పుడు పెట్టిద్దామని డోర్ ఇప్పుడు మీకు మెయిన్ రీజన్ మీరు రోడ్ ఎక్కడానికి రీజన్ మీ ఫుడ్ ప్రాబ్లం ఎలాంటివి? ప్రాబ్లం ఏం లేదు, మాకు స్టడీ ప్రాబ్లం ఉంది. అసలు మొన్న ఎగ్జామ్స్ అప్పుడు ఏది క్వశ్చన్ పేపర్ యూనివర్సిటీ నుంచి రావాలి కానీ వీళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చారు. మాకు వీళ్ళే కరెక్షన్ చేస్తారు. మా పేపర్స్ కూడా యూనివర్సిటీస్ కోవాలి, మా పేపర్స్ కరెక్షన్ అసలు అన్ని 2 years వచ్చి మా జూనియర్స్ లేరు. అసలు ఈ బిల్డింగ్ ని చూసి మా జూనియర్స్ వస్తారా? అసలు అప్లికేషన్ లేదు కాలేజ్ కు. రేపు నాడు మా 4 సంవత్సరాలు అయిపోయినాక రేపు నాడు బయటకు పోతే అసలు నీకు అప్లికేషన్ లేదు ఎందుకమ్మా? దేనికి మాకు చాయిస్ లేదు. ఏ ఇంటర్న్షిప్ కి మమ్మల్ని తీసుకోరు, అప్లికేషన్ లేదు, ఏం లేదు అని జాబ్స్ కూడా రాదు అసలు. మొత్తం ఎంతమంది స్టూడెంట్? 50 మంది స్టూడెంట్స్. 2 years ఉందా మీకు? 50 మంది. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 7 మంది స్టాఫ్స్. అది 7 మంది స్టాఫ్స్ 1 year కూడా కాలేదు, 7 months అవుతుంది మేడం వాళ్ళు వచ్చి. అంతకు ముందుకు 2 సెమ్స్ మేడం వాళ్ళు లేకుండా మేము ఎగ్జామ్స్ రాసినాం. మా అందరికి 5-6 జీబీలు వస్తున్నాయి అసలు మేడమ్స్ వాళ్ళు లేకపోతే. 9 జీబీస్ వస్తున్నాయి. మా మొహాలను చూసి ఎవరైనా రేపటి నాడు జాబ్ చేస్తారు అంకుల్. ఎమ్మెల్యే దగ్గరికి, కోరిట్ల ఎమ్మెల్యే దగ్గరికి, జగిత్యాల ఎమ్మెల్యే దగ్గరికి, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి తెచ్చుకున్నాడు మమ్మల్ని. అసలు ఏం రెస్పాన్స్ లేదు. కలెక్టర్ నో రెస్పాన్స్. అసలు ఫీల్డ్ జగిత్యాల డిగ్రీ కాలేజ్ కి నోటిఫికేషన్ అంటే 2 కాలేజ్ పేరు మీద కలిసి ఒకటే పెట్టి అది మేడం ఒక కాలేజ్ తీసేసి మొత్తం అగ్రికల్చర్ పెట్టాలని చెప్పింది. అట్లాంటప్పుడు డిగ్రీ నోటిఫికేషన్ వాచ్మెన్ లేరు, వాటర్ లేవని చెప్పింది. తర్వాతకి ప్రిన్సిపల్ మేడం, జోనల్ ఆఫీసర్ మేడం కలిసి జగిత్యాల డిగ్రీ కాలేజీ తీసుకుపోయారు. కింద ఫ్లోర్ బాగాలేకుండా మేము అక్కడ అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉన్నాం.
అక్కడ ఉంటే కూడా వాళ్ళకి నోటిఫికేషన్ లేదు అని అన్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్స్కి ఓన్లీ అగ్రికల్చర్ పెడతామమ్మా, మీకు నోటిఫికేషన్ లేదు, ఓన్లీ అగ్రికల్చర్ ఉంటుందంటే సంజయ్ సార్ పోయి అగ్రికల్చర్ అది వాళ్ళకి డిగ్రీ నోటిఫికేషన్ తీసుకొస్తే పెద్ద పెద్ద ఎమ్మెల్యే సంజయ్ సార్ వస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకొని అగ్రికల్చర్ స్టూడెంట్స్ వెనకాల కూర్చుంటే అగ్రికల్చర్ కాలేజ్ రావడం వల్ల డిగ్రీ ఇప్పుడు ఈ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కదా, వాళ్ళ ప్రధాన సమస్యలు మీరు విన్నారా? మీ పేరు మేడం? మీరు ఇక్కడ జాబ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్. ఓకే మేడం, వాళ్ళకి ఏ విధమైన హామీ ఇస్తున్నారు? నేను వీళ్ళకి ఇప్పటి వరకు అయితే నా వంతులో నా చేతిలో ఉన్నంత మటుకు నేను సాల్వ్ చేసిన. వాళ్ళకి బిఫోర్ అంటే ఏడీ రాకముందు చాలా ప్రాబ్లం ఉండే, ఏడీ వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండే. నా చేతులు ఉన్నంత వరకు నేను ఎంత చేయాలో అంత చేసిన. ఎందుకంటే నా పిల్లలు నా సొసైటీ, నేను కూడా సొసైటీలో చదువుకున్నా సార్. సొసైటీ పిల్లలని నేను ఓన్ చేసుకొని ప్రతిదీ వాళ్ళకు నా సాధ్యమైనంత వరకు నేను చేసిన. చెయ్యందంటే ఏమైనా అది ఆ పిల్లలే చెప్పాలి, కానీ నేనైతే సాధ్యమైనంత వరకు చేసిన సార్. నాకు 2 కాలేజీలు ఇచ్చిరు, అక్కడ ఇన్ఛార్జ్ నేను, ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. అక్కడ 260+ ఉంటారు సార్. వాళ్ళకి ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ. 225 కిలోమీటర్స్ ఉంటాయి. నేను అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసుకుంటా. మంత్లీ అయినా 2 మంత్స్, మంత్లీ ఒక్కొక్కసారి మంత్లీ 2 టైమ్స్ వస్తా, ఒక్కొక్కసారి